మొత్తం దారి మారిపోయిందిగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. పాత లొకేషన్, ఈ లొకేషన్ చాలా రోజులైంది, నెలలైంది. అటాడిగా ఒక 6 నెలలు అవుతుంది రాక. మొన్న వర్షం పడ్డది కదా, వాకు తగ్గింది, బాగుంటుంది పడతాయని నరసింహ నేను ఇద్దరం బయలుదేరాం. టైం అయితే ఈవినింగ్ 5:30 అవుతుంది. ఏమన్నా గాలి దుమ్ము వర్షం వస్తే ఏమంటే రిటర్న్ ఉడుకుతూనే ఉండాలి. ఇక ఇప్పుడు నరసింహ జారుడు బండి ఎట్టుందో అదే నిన్న వస్తే కింద పడతామే. నిన్న కొద్దిగా నిన్న పొద్దున ఆరింది కాబట్టి కొద్దిగా నడుస్తానికి అవకాశం ఉంది. ఈ వర్షం గంట నీళ్ళు గుంటలో నీళ్ళు అమూల కొద్దిన ఆయన తాసమం ఉరికిస్తే అప్పుడే నా కాలు డ్యామేజ్ అయింది. లటకన కాలు వేసిన ముందు చూస్తే తాసమం వెనక చూస్తే గొయ్యి షూ ఎరక్కపోయింది. ఆడ షూ వదిలేసి ఉరుకు ఎందుకు ఆ బాధలు ఓడిపడతాడు. ఎట్లా అసలే వద్దు, ఓపెన్లో కూర్చుందాం. పడితే పడ్డాయి, లేకపోతే లేదు. అది మన అదృష్టం, పడదా లేదనేది. ఏముంది, పడతాయి అనుకో. లైట్లు కూడా ఉన్నాయి, మంచిగా కొద్దిగా చీకటి పడ్డా కూడా పడదాం అవసరమైతే. అంత బాగా పడుతున్నారు. ఏడందే వీళ్ళు ఎవరేజ్ కొద్దిగా వచ్చినాయి. ఇక నాస్తా కూడా పోదు. పైపైన ఆగిపోద్ది, కింద అడుగుతులే కాదు, కాదు నీళ్ళు కూడా కదిలేట్టు చెప్పలు ఉన్నాయి నాసు. ఇక ఈ మూలకు నీళ్ళు బారే కాడికి కార్యక్రమానికి వచ్చినాక అడుగు నుంచి లేగితే అప్పుడు చేపలు మంచిగా పడతాయి. ఫ్రెండ్స్, ఇది లొకేషన్. పైపు మొత్తం కడుకుపోయింది. నీళ్ళే తెరనే ఉన్నాయి. పాము చేపలు పడతాయిలే, ఎర్ర నీళ్ళే ఉన్నాయి, రంగు మారలే. పైపు అయింది, పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వు కొట్టుకొని పోయింది అంటాడు బాబాయ్. ఇది మూల మలుపు, నీళ్ళు పారుతుంది. ఇక తినాను. ఈలోపు నేను ట్రైపాడ్ సెట్ చేస్తాను. ఎర్రలు ఈ లెక్కన మనం జలకాపలకు పోయినా వేస్ట్ అయ్యేది. నీళ్ళు అంత రంగులే చూడు ఫ్రెండ్స్. ఈ రాళ్ళు మాత్రం అన్నిటికీ మంచిగా ఉపయోగపడుతుంది. కాపర్లకి, పురమైన భూమిలకి, దీనికైనా వాడుకుంటే మస్తు ఉన్నాయి. పొద్దుపల్లి 1600 రూపాయలు, కానీ 1650 అన్నిటికీ మంచిగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఎర్ర పురుగులే 5,000 తెచ్చిన వాసన కడుక్కున్న పోతే ఘోరం వాసన. ఇక మైండ్లో ఆ వాసనే ఉండిపోతుంది, రొయ్యల వాసన. తినాలన్నా అడ్డే అనిపిస్తుంది. అట్ట ఇక్కడ పడుతుంట ఏం కాదు. ఫ్రెండ్స్, అనుకున్న చేప అయితే వచ్చింది. బౌన్స్ ఫిష్ 2 నెలలు పూజితే మొత్తం చాలా ఖాళీ అని చెప్పండి. నాన్న చిక్కంది తిన్నాడు ఇద్దరు లోపల పడ్డ దీనికి దీనికి ఆల్రెడీ కదా
సైజు సైజు దెబ్బ కర్రే ఊడిపోయింది. అది వెనక కెమెరా పడకు ఫ్రెండ్స్. వద్దే సరిపోతుంది. ఇట్ట మామూలు సైజు కాదు ఇది. దెబ్బకి స్టిక్కు పీసే ఊడింది. ఆగు. ఈ వర్షం పడి నీళ్ళు పడితే ఇట్లా పడతాయి అని చెప్పేది ప్రతి వీడియోలో కంటెంట్లో చెప్తూనే ఉన్నా. వర్షం పడితే ఇట్లా పాపర్లు పడతాయి అని సైజు. ఏంది అడుగున్నారు ఉంటుంది. గాలం తిరిగి వచ్చింది. బ్యాక్ వెళ్ళు. అది చూడండి అడుగున్నారా, ఈజీగా అడుగున్నారు ఉంటుంది. అడుగున్నారా నా చేయికి బయటికి ఉంది. రైట్ పాపా. నీళ్ళు పడతామంటే బరాబర్ అయింది. బయటపోతుంది పోనీ నమ్మడం తాగిన పోనీ కొద్దిగా. చేపలు మాత్రం ఫుల్ లెక్కుతున్నాయి, మామూలు కాదు అసలు. ట్రై చేద్దాం ఒక గంట. చికెన్ అయ్యే అవకాశం అయితే ఉంది, ట్రై చేద్దాం. పోయిందంటే మరి నువ్వు దాంట్లో ఊడిపోయింది. పట్టుకున్నా పట్టుకొని ఆగు. అయితే ఇది కొద్దిగా పర్లేదు, దానికంటే కొద్దిగా చిన్నది. కానీ చూడండి లాస్ట్ మూమెంట్లో పోదాం అనుకున్న వాతావరణం చేంజ్ అవుతుంది. ఎందుకంటే మంచి వర్షం వస్తే చాంద్రం నడవాలి, బయటికి వెళ్ళాలిగా. ఓకే ఫ్రెండ్స్, పప్ప మరి బెడ్ కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. కేవలం పడతాయి షికారు అయింది, కేవలం వాతావరణం చేంజ్ అవుతుందనే పోతున్నాం. మంచి సైజులు, ఆ సైజులు ఇంకా 2 పడ్డా మస్తు ఉండేది. 3 వచ్చినాయి, 3 వచ్చినాయి. నేను వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్టి వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. రైట్, ఇది నువ్వు పట్టుకో, ఆ బ్యాగ్ నేను పట్టుకుంటా. ఫోన్ చేతులు పెట్టుకో, నీకు లైట్ ఇస్తా.